స్వామియే శరణమయ్యప్ప. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అయ్యప్ప భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ ఘడియలు రానే వచ్చాయి. ఆ హరిహరసుతుడి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తకోటికి శబరిమల బోర్డు అత్యంత తీపి కబురు అందించింది. కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం మళ్లీ తెరుచుకోబోతోంది. మలయాళ క్యాలెండర్ ప్రకారం మిథున మాస పూజల కోసం అయ్యప్ప సన్నిధానం 5 రోజుల పాటు భక్తుల కోసం అందుబాటులోకి రానుంది. ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ 5 రోజుల ప్రత్యేకత పూజల షెడ్యూల్ ఏంటి? భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలి? దీనిపై స్పెషల్ రిపోర్ట్. శబరిగిరులు మళ్లీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగనున్నాయి. కారడవుల గుండా సాగే ఆ కఠిన యాత్రకు సమయం ఆసన్నమైంది. జూన్ 15వ తేదీ సాయంత్రం సరిగ్గా 5 గంటలకు శబరిమల ఆలయ కవటాలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రధాన అర్చకులు మేల్శాంతి కవటాలను తెరిచి దీపారాధన చేస్తారు. ఆ తర్వాత శ్రీకోవిల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జూన్ 15 సాయంత్రం భక్తులకు కేవలం దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూన్ 16 తెల్లవారుజాము నుండి అసలైన పూజా పర్వాలు ప్రారంభం అవుతాయి. జూన్ 16 నుండి జూన్ 19 వరకు 5 రోజుల పాటు అయ్యప్ప సన్నిధానంలో ఆధ్యాత్మిక వైభవం అంబరాన్ని తాకనుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఉష పూజ, ఆ తర్వాత భక్తులందరూ ఎంతగానో శ్రద్ధగా భావించే ఉదయస్తమయ పూజ, కలశాభిషేకం, లక్షార్చన వంటి విశేష పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అంతేకాదు రాత్రి వేళల్లో సన్నిధానంలో అత్యంత వైభవంగా జరిగే పడిపూజ భక్తులకు కనువిందు చేయనుంది. 5 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి పూజల అనంతరం హరివరాసనం కీర్తనంతో ఆలయ తలుపులను మూసివేస్తారు. ఈ 5 రోజులు కేరళ దేవస్వం బోర్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ 5 రోజుల నెలవారీ పూజల కాలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. కేవలం ఆన్లైన్ వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించనున్నారు. భక్తుల భద్రత కోసం పంబ నుండి సన్నిధానం వరకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. జూన్ 19వ తేదీ రాత్రి పూజలు ముగిసిన తర్వాత శబరిమల ఆలయ తలుపులను శాస్త్రోక్తంగా మూసివేయనున్నారు. మళ్లీ కర్కాటక మాస పూజల వరకు ఆలయం మూసే ఉంటుంది.